చుండ్రు అనేది 2 రకాలండి. ఒకటేంటంటే డ్రై స్కాల్ప్ అంటాము, ఇంకోటేమో డాండ్రఫ్ అంటాం అనమాట. అంటే చుండ్రు అనేది తేలిగ్గా మనం ఏదైనా కూడా చుండ్రు కిందే మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఇవే కాకుండా ఇంకా ఎగ్జిమా వాళ్ళలోనూ, సోరియాసిస్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం తెలియక అది కూడా మనం డాండ్రఫే అనుకుంటాం అనమాట. అంటే ఏంటంటే చుండ్రే అనుకుంటాం. కానీ ఇవి రకరకాల కారణాల వల్ల వస్తుందన్నమాట. అసలు ఇది ఏంటంటే బేసిక్గా ఏంటంటే స్కాల్ప్ అంతా ఫ్లేక్స్ లాగా రావడము, అంటే పెచ్చుల్లాగా రావడము, అది రకరకాల స్టేజ్ల్లో ఉంటుందండి. ఫైన్ పౌడర్ లాగా ఉంటుంది, లేదంటే పెద్ద పెద్ద పెచ్చుల్లాగా ఉంటుంది అనమాట. పెచ్చుల్లాగా రావడము, డ్రై స్కాల్ప్, ఇచ్చింగ్, బాగా దురదుండడము, తర్వాత కొంతమందిలో రెడ్గా అవడము స్కాల్ప్, ఇవన్నీ మనం చూస్తుంటాం అనమాట. ఇమీడియట్గా మనం డ్రై స్కాల్ప్ని చూడంగానే, డాండ్రఫ్ చూడంగానే స్కిన్ ఎలా ఉందో చూసుకోవాలన్నమాట. డ్రైగా ఉందా, ఆయిలీగా ఉందా, మామూలుగా ఉందా అనేది. ఈ డ్రై స్కాల్ప్ వాళ్ళల్లో స్కిన్ కూడా 3/4 మందిలో డ్రైగానే ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే చాలామంది డాండ్రఫ్ అనగానే గబగబా వెళ్ళి యాంటీ ఫంగల్ షాంపూస్ తెచ్చుకుని వాడేసుకుంటారనమాట. ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ షాంపూస్ వాడటం ద్వారా. ఎందువలనంటే ఈ డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళల్లో ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కూడా ఇరిటేట్ చేస్తాయి అన్నమాట. అలా కాకుండా ఇలాంటి వారు ఏం చేయాలి అంటే కనుక డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి ఈ లక్షణాలు కనుక వాళ్ళు డ్రై స్కాల్ప్ అంటే కనుక మైల్డ్ షాంపూస్ అనమాట, చాలా మైల్డ్ షాంపూస్ వాడాలి. మ్యాక్సిమం వీక్లీ 2 వాష్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే వన్స్, అంతకుమించి వాష్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ స్కాల్ప్ డ్రైగా ఉంది కాబట్టి. అలాగే తలస్నానానికి ముందు కోకోనట్ ఆయిల్ కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది, ఆయిల్ మసాజ్ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా వీళ్ళలో ఏంటంటే మైల్డ్ మాయిశ్చరైజింగ్ లోషన్ రాత్రిపూట్ల స్కాల్ప్కి పెట్టుకుని పడుకుంటే ఏంటంటే ప్రొద్దున్నే తలస్నానం చేస్తే ఆ స్కాల్ప్ ఇరిటేషన్ అంతా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ డాండ్రఫ్ ఏంటంటే డాండ్రఫ్ సమస్య ఉన్న వాళ్ళకి టోటల్గా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, టోటల్గా డిఫరెంట్ లక్షణాలు కూడా ఉంటాయి అన్నమాట. వీళ్ళల్లో ఏంటంటే పెచ్చులు కొంచెం ఫ్లేకీగా ఉంటాయి, పెద్ద ఫ్లేక్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే కొంచెం పెద్దగా పెచ్చుల్లాగా వస్తుంటాయి. ఈ ఫ్లేక్స్ కూడా ఏంటంటే క్రీమ్ కలర్లోనూ లేదంటే ఎల్లోయిష్ కలర్లోనూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే వీళ్ళల్లో ఈ సీబమ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం వలన ఫంగస్ అటాక్ అవ్వడం వలన వాళ్ళల్లో ఆ ఫ్లేక్స్ ఆ కలర్లో ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఫంగస్ వల్ల రావచ్చు. అలాగే సెబోరిక్ డర్మటైటిస్ అంటాం అనమాట. ఇప్పుడు ఇందాక చెప్పిన ట్రీట్మెంట్ కంటే ఆపోజిట్ ట్రీట్మెంట్. అంటే ఏంటంటే వీళ్ళు యాంటీ డాండ్రఫ్ షాంపూలను కంపల్సరీగా వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మైల్డ్ షాంపూస్, ఆయిలింగ్ చేయడము, కండిషనర్ కంపల్సరీగా వాడడం ద్వారా డ్రై స్కాల్ప్ నుంచి మనం కాపాడుకోవచ్చు. అలాగే డాండ్రఫ్ కనుక ఉంటే కనుక యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వీక్లీ 2 or 3 మనకి తగ్గే వరకు యాంటీ డాండ్రఫ్ షాంపూస్నే వాడవలసిన అవసరం ఉంటుంది. అలాగే డ్రై స్కిన్ని మనం వీలున్నంత వరకు క్లెన్జర్లు, అంటే బాడీ లోషన్స్ ఎక్కువగా మనం బాడీ క్లెన్జర్లు వాడవలసి ఉంటుంది. అది కూడా అవసరమైన భాగాల్లోనే వాడవలసి ఉంటుంది. హెల్దీ ఫుడ్, అలాగే వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవడము, మాయిశ్చరైజర్ ఎక్కువగా వాడడం ద్వారా ఈ డ్రై స్కిన్ని మనం అవాయిడ్ చేయొచ్చు.